జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఆత్మీయ జీవితంలో మనం ఏదైనా సమర్పణ కలిగి ఉంటే మన సమర్పణ ద్వారా విలువ తీసుకొస్తాడు. ఏమో తెలుసా, నువ్వు ఇష్టపడి చేస్తే నీకు ఏం దొరుకుతుందో తెలుసా? ఏం దొరుకుతుంది? జీవనం. అది ఏ లోపలిస్తాడో తెలియదు. అందుకే సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడింది. కాబట్టి నేను ఎలా చేస్తాను? ఇది కష్టంగా చేయాల్సిందే చేయాలి. ఎలా చేయాలి? ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా మనకి ఏం దొరుకుతుందండి? ఈరోజు మాట్లాడుతుంది, నేను ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము అని అంటే, దేవా మేము నామకర్తంగా మందిరానికి రాలా, నామకర్తంగా ఉపవాసం ఉండాలా, ఇదిగో ఈరోజు నేను కాల్చే ప్రతి కన్నీరు పట్టు వెనక కొన్ని కోట్ల ఆత్మలు రక్షించబడాలని బలమనే ధ్యేయం మాలో ఉంది. ఈరోజు మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనక కొన్ని లక్షల ఆత్మలు కట్టడానికి ఒక సాధనంగా మా దైవశాఖను ఉపయోగించుకుంటాం. ఈ పరిచయం ద్వారా కొన్ని కోట్ల ఆత్మలు కట్టబడాలి. నా కడుపు మార్చుకుని ఎందుకో తెలుసా? నా శరీరాన్ని బాధ పెట్టుకుంటుంది ఎందుకో తెలుసా? ఇక్కడికి వచ్చి మొక్కుబడిగా ప్రార్థన చేయడానికి కాదు ప్రభా, ఎన్నో ఆత్మలు నీ వైపుకు నడిపించడానికి. ఈ భాగం కలిగి ఎంతమంది మందిరానికి రాలేకపోయినా నేను వచ్చి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేస్తున్నా అంటే, ఏ కాలం లేచిబడాలా, రక్షించబడాలి. ఈరోజు ఉపవాసం ఉంటుంది. మీ జీవితంలో దేవుడు చిత్రాంశం ఏంటి తెలుసా? మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట తెలుసా? మనం ఉపవాసం ఉన్నాడు అది మొదలవుతుంది. మొక్కుబడిగా ఉండదు. మొక్కుబడిగా లేకుండా కన్నీరు ఇచ్చి వృత్తి అంతరంగం నుంచి రావాలి. ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి? ప్రార్థన చేయి. నీ ఆకలి గుర్తు రాకూడదు, నీ శరీర అలసట గుర్తు రాకూడదు, నీ బలహీనత గుర్తు రాకూడదు. నీ గుర్తురాల్సిన, నీ కళ్ళ ముందు కనపడాల్సింది ఒక్కటి, రక్షించబోతున్న ఆత్మలు నీ కళ్ళ ముందు కనబడాలి. వాళ్ళకి రక్షణ సువార్త అందించబడాలి. దీని కొరకు చేస్తున్న ప్రతి ప్రయత్నం సఫలం కావాలి. ఆ ఒక్క దీనితో మనం వాకింగ్ చేయాలి. ఎలా చేయాలి? ఇష్టంతో. ఎలా చేయాలి? ఇష్టంతో ప్రార్థించాలి. ఇష్టంతో ప్రార్థన చేసిన మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఉంది, ఇద్దరు ముగ్గురు కూడా అంట వాడు ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో వీళ్ళు బంధించబడాలంటే పరలోకం బంధించబడాలి. అంటే ఇక్కడ ఏక మనస్సుతో ఇష్టపూర్వకంగా ప్రార్థన చేస్తే పరలోకంలో కూడా మనం బంధించవచ్చు. అంటే అంత శక్తి దిగిపోతుంది మన ప్రార్థన. అప్పుడు శ్రీ పౌరుడు ఇంత గొప్పగా స్వార్థ చేయడానికి కారణం తెలుసా? తన ప్రార్థన శైలిలో లెక్క చేయకుండా ఇష్టంగా ఏం చేశాడని సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అంటాడు, మన క్యాప్షన్ కూడా అదే, సువార్త ఉచితంగా ప్రకటించుటయే అన్నాడు. ఎలా ప్రకటించడం? ఉచితంగా ప్రకటించడమే. అంటే ఇంకా చెప్పాలంటే మనం ఖర్చు పెట్టుకుని ఎందుకు చేస్తాం? మీరు డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మీరు సమయం ఎందుకు ఖర్చు పెడుతున్నారు? వీళ్ళకి సమయం ఎందుకు ఇస్తున్నారు? మీ వ్యాపారాలు వదులుకుని, ఉద్యోగాలు వదులుకుని, ఆటోలు వదులుకుని, పనులు వదులుకుని, అన్ని వదులుకుని ఎందుకు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు అంటే, దేని కొరకు? అనేక ఆత్మలు ఏం చేయబడాలి? చూడండి, ఎస్తేరు రక్షించగలిగింది. ఇంకా నెహెమ్యా ప్రాకారాన్ని కట్టగలిగాడు, పౌలు సంఘాన్ని కట్టగలిగాడు. మీకు అర్థమవుతుందా? ఆ రష్యాలో ఆ యవనస్తుడు తన జీవితాన్ని పణంగా కట్టగలిగాడు. బ్లాండినా అని ఒక చిన్న పాప స్వార్థ కోసం దేవుడి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసింది. అలాంటప్పుడు దేవుడి కొరకు అన్ని చేస్తుంది. ఈరోజు భారం కలిగి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో ఉన్న దౌర్భాగ్యమైన ఆశీర్వాదం మందిరాలు వస్తున్నారండి. నా వ్యాపారం అభివృద్ధి చేస్తాడు, ఉద్యోగాన్ని అభివృద్ధి చేస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఇల్లు కట్టుకో
కొరకు సువార్త చేసి అనేక మంది రక్షించాలి. ఈ ఒక్క బాధ్యత మొదలు పెడుతున్నానండి. ఈ రోజు క్రైస్తవ సమాజంలో చాలా మంది ఇది లేదు. అక్కడక్కడ గొప్ప దైవజనులు ఉన్నారు, గొప్ప గొప్ప సంఘాలు ఉన్న వాళ్ళు చేస్తారు సువార్త కొరకు. కానీ ఈరోజు ఏమో తెలుసా, హై ప్రొఫైల్ ఉన్నారు, పైకి కనిపించే షోయింగ్ భక్తులు ఉన్నాయి, పైకి కనిపించే షోయింగ్ సంఘాలు కనబడుతున్నాయి. దేవుడి కొరకు భారం కలిగి గుండె లోతులోంచి సువార్త ప్రకటిద్దామనే మనుషులు మాత్రం అయిపోతున్నారండి. ఈరోజు మన నామీయ క్రిస్టియన్గా ఉండడానికి దేవుడి కొరకు యథార్థంగా బ్రతికుడు ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాడండి. సమయాన్ని లెక్క చేయడు, ధనాన్ని లెక్క చేయడు, ఏది లెక్క చేయకుండా ఎవరి కొరకు ప్రయాసపడతాం, ఎవరు కొరకండి. కానీ ఎంచి దినాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంట. ఎంచి దినాలు ఎలాంటి మనుషులు ఉన్నారండి. ఎంచి దినాలు స్వార్థపూరితమైన మనుషులే కదా. నాకేమొస్తుంది, నాకేంటి, ప్రార్థన చేస్తే నాకేంటి, ప్రార్థనకి వెళ్తే నాకేంటి. దౌర్భాగ్య సిచ్యువేషన్ మనం ఉన్నామంటే ఎప్పుడైనా సరే ఆ స్వార్థంతో దేవుడి మందిరంలోకి వచ్చి పరిచయం చేయకండి. దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయకండి. కొన్ని సందర్భాల్లో ఈ గుడి కొరకు నేను వస్తూ ఉంటే, కొన్ని గుడి కొరకు వస్తూ ఉంటే కొంతమంది నా మీద నా పరిస్థితి చూసి ఖర్చు కట్టుకోడు, లేకపోతే జాబ్లో సరిపోయినట్టు వెళ్ళిపోతానని చెప్పి ఆ గురించి రకరకాలుగా నేను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి చాలా మంది ప్రయత్నం జరుగుతాను. ఇబ్బంది పడుతున్నాను, కొంతమంది నన్ను ఆలోచిస్తున్నారు. ఆ సిచ్యువేషన్ చెప్పాను. ఒకసారి ఒక ఆయన పోలీసులు నేను బ్రతికే ప్రభుత్వాన్ని పడుతున్నాను, నాకు ఇబ్బందులు ఒక అవసరం. ఒక నిజంగా అంతగా ప్రభుత్వానికి ఇలా వెళుతున్నప్పుడు నన్ను ఇబ్బంది పెడితే ఉద్యోగంలో రిజైన్ చేసి వెళ్ళిపోతాను. కానీ తినడానికి అది నన్ను పోషించగల సంబంధం కానీ ఇది మాత్రం నేను దేవుని సేవలు వెళ్తున్నాను. బాగా చెప్పాను, ఈ మధ్యకు వస్తున్నా అంటే మామూలుగా వచ్చేయట్లేదండి. చాలా బాగా వస్తున్నాం, చాలా సమస్యలతో వస్తున్నాం. ఏదైనా సరే వదులుకోవడానికి ఎంత 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 పరిస్థితులను వదులుకోవడానికి సిద్ధపడి ముందుకు రావడానికి కారణం తెలుసా, గుండె లోతులో ఉన్న భారం బాధ్యత ఒకటి, స్వార్థ ప్రకటించాలి, ఆత్మను కట్టాలి, నశించిపోతున్న ప్రజలను రక్షించాలి. నా సోదరులు చాలా మంది ఉన్నారు, చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక బ్రాహ్మణ సోదరు ఫోన్ చేసిందా, మీ వాక్యం విన్న తర్వాత బ్రతులు మార్చుకుంటున్నాను. ఈ స్వార్థకు ఫలం కదా, స్వార్థకు జీతం కదా, ఏం కావాలండి, ఏం కావాలి? ఆ రోజులో సువార్థకులు కానీ సువార్థకులు కానీ ఎవరైనా సరే దేవుని పరిచయం చేయడానికి ఇప్పుడు అవకాశం వద్దాం, ఇప్పుడు సేవ చేద్దాం, ఇప్పుడు సువార్త చేద్దాం, ఇప్పుడు మందిరానికి వెళ్దాం, ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతాం. ఇలాంటి ఆశ కలిగిన విశ్వాసులు ఒక సమయంలో ఉండేవారు. దౌర్భాగ్యం ఆడుకోలేదు మొక్కుబడిగా. దాంట్లో లేకపోతే ఈ రోజు గడియారం చూసే విశ్వాసం చూస్తున్నాం. కొన్ని సంఘాలు సేవకుడికే బోధించే విశ్వాసం మనం చూస్తున్నాం. సంఘ పెద్ద శాసించే స్థితిలో ఉండడం మనం చూస్తున్నాం. సమయం లేకైతే ఇంకా ముగించాలని చెప్పి కొన్ని సంఘాల్లో చూస్తున్న విశ్వాసం మనం చూస్తున్నాం. లోపల కుటుంబంలో ఆర్థికంగా నష్టపోతే దేవుడు వదిలేస్తున్న మనుషులు చూస్తున్నాం. సో అంతకంటే నేనే నా కుటుంబం నాకు ఆర్థికంగా బలపడాలనే పరిస్థితులను మనం ఉన్నాం. కానీ నేను ఏమైపోయినా నా బ్రతుకు ఏమైపోయినా నా ఆర్థిక స్థితిలో ఏమైనా ప్రభుత్వం ఖర్చు పెడతా, ప్రభుత్వం నన్ను నేను ఆనార్పణముగా పోయబడతా అని పౌరులు వంటి బాధ కలిగిన విశ్వాసం ఈ దినాన్ని ఎంతమంది ఉన్నారండి. పడుతున్నాం, భారం లేని విశ్వాసం చూస్తున్నాం, భారం లేని సేవకుల్ని చూస్తున్నాం. ఈరోజు మాట వింటున్నప్పుడు ఇదే ఇష్టపడి చేయాలి. ఎలా చేయాలా? ఇష్టం. నీ ప్రార్థన చేయడం నాకు ఇష్టం, వాక్యం చెప్పడం నాకు ఇష్టం, సువార్త చెప్పడం నాకు ఇష్టం, దేవుడి కొరకు ఖర్చు ఇవ్వడం నాకు ఇష్టం, దేవుడి కొరకు నిలబడడం ఇష్టం, దేవుడి కొరకు ఆర్థికంగా నష్టపోవడం ఇష్టం, దేవుడి కొరకు ఎవరు ఎన్ని నా గురించి చక్కగా మాట్లాడినా మౌనంగా నవ్వుకుంటూ వెళ్ళిపోవడం నాకు ఇష్టం. ఇది మనం చెప్పగలం. పాపతరంలో అలా ఉన్నారండి. అలా ఉన్నారు. గజ్జులో అన్యకులంలో పుట్టి ఆయన ఒక చౌదరి, ఆయన ఇంచుమించుగా 3 తరాలు పెడితే ఆయన వెళ్ళేశారు ఆ కులం నుంచి. తెలిసి దేవుడు కావాలో మేము కావాలో తెలుసుకోండి, కులం వద్దు నువ్వు వద్దు అని ఎవరు కావాలి. వాళ్ళందరూ పట్టుకుని కూర్చున్నాయి. జాతరకి ఎవరు వెళ్తారా, వాళ్ళ ఫంక్షన్కి ఎవరు వెళ్తారు అని చెప్పి అందరూ ఏకాంతం కూర్చున్నారు. దేవుడి కొరకు ఆయన పరిస్థితులన్నీ వదులుకొని అక్కడ అందరూ పెట్టారండి. ఆయన ఆత్మీయ జీవితాన్ని విన్న బాక్సింగ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన ఫోటో దిగి ఆయన భక్తి ఈ మార్గం నుంచి ఎప్పుడు తన పొలాన్ని పక్కన పెట్టారు, పొలాన్ని పక్కన పెట్టారు, పరిస్థితులు పక్కన పెట్టారు, ఆచారాలు పక్కన పెట్టారు దేవుడి కొరకు. ఇప్పుడు ఈ రోజు అక్కడ ఉన్న హెబ్రోన్
యేసన్న గారు లాంటి వారు సేవ చేశారంటే, భగత్ సింగ్ గారు లాంటి వారు సేవ చేశారంటే ఎంతమంది మోటివేట్ చేశారు, ఎంతమంది బలపరిచారండి. యేసన్న గారు ప్రపంచంలో పాటలు తెలియని ప్రాంతం లేదు. భగత్ సింగ్ గారు తెలియని దైవజనుడు కారణం ఏంటి? ప్రపంచానికి డైరెక్ట్ గా కోట్ల మందికి బిలియన్ ప్రజలకు సువార్త అందించిన బిల్లి గ్రాహం గారు కూడా భగత్ సింగ్ గారి గురించి ఏమన్నా తెలుసా? భగత్ సింగ్ గారి ఎందుకు ప్యాషనెట్ గా సేవ చేశారు. మన భారతీయులు వీళ్ళు. భగత్ సింగ్ గారు ఒక సిక్కు కులంలో సిక్కు మత ప్రవిష్ట కలిగిన వాడు ఆయన. యేసన్న గారు మన భారతదేశంలో పుట్టిన వ్యక్తి కాదా? లేదా? పురుషోత్తమ చౌదరి గారు మన భారతదేశంలో పుట్టిన నిష్ఠాతమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాదా? తన భార్యను వదిలేసుకుని పేడ మీద అన్నం తినడానికి సాహసం చేయలేదా? వదులుకున్నారు, కుటుంబాలు వదులుకున్నారు, పెద్దలు వదులుకున్నారు, డబ్బులు వదులుకున్నారు, వ్యాపారం వదులుకున్నారు, తమ లాభాలు వదులుకున్నారు. బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభం పౌలు గారు చెప్తున్నట్లుగా వీళ్ళందరూ అలా బ్రతకగలిగారండి. నాకు అనిపిస్తా ఉంటుంది కొద్ది లోతుల నుంచి ప్రభా ఇల్లులో ఒక్క దూరంతో పరిచయం చేయగలం ప్రభా. అలా చేయడానికి ఒక సాధనకి ఈ దేశాలకు వాడుకున్నాను ప్రభా. అక్కడి నుంచి ప్రార్థన చేసిన కలుగుతా ఉంటాను ప్రభా. భగత్ సింగ్ గారిని ప్రపంచవ్యాప్తంగా వాడుకున్నావే, ఒక మండే అగ్నివలయాన్ని వాడుకున్నావే. యేసన్న గారు లాంటి పిచ్చోడు వాడుకుని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సంఘాలు కట్టి సువార్త చేయడానికి, మీ పాఠం రాయడానికి ఒక ఆరాధకుడిగా ఎంత గొప్పగా ఒక పిచ్చోడు వాడుకోగలిగావే. ఇది సేవలు వాడుకోలేవు ప్రభా. ఇది యోగ్యుడు కాదు ప్రభా. నీ భక్తి ఏదైనా వదులుకోవడానికి నాకు అర్థలేదు ప్రభా. వాటి నుంచి ప్రార్థన చేస్తాను. వీళ్ళందరూ మన కళ ఉంది, మన ముందు తరంలోనే కదండి వీళ్ళందరూ ఉంది, మన ముందు తరంలోనే కదా పరిచయం చేసింది. వీళ్ళందరూ ఎందుకు వదులుకున్నారండి? ఎందుకు ఆస్తులు వదులుకున్నారు? తురప్రాయం వదిలిపెట్టేశారండి. ఆలోచించండి. కోర్టులు వదులుకుని రోడ్డు మీదకి వెళ్ళి పార్కులో పడుకోవడం ఎవరికైనా సాధ్యం ఎవరు పడకండి. ఏం సాధించడానికి ఆయన బయటకు వచ్చినప్పుడు ఎవరైనా సరే భగత్ సింగ్ ఇదిగో భవిష్యత్తులో నీవు 17,000 సంఘాలు కడతామని చెప్పి దేవుడైన ముందు దర్శనం చూపించాడు. కొన్ని కోట్ల నేను వాసన చేస్తాను అని దేవుడు పిలిచాడా? లేదు. చెరువుట్లో అడిగేసుకుని బయటకు వచ్చేసాడు. భగత్ సింగ్ గారు దేవుడు పిలిచాడు. రక్షణ మంది బయటకు వచ్చాడంటే కోర్టు వదిలేసుకున్నాడండి, పార్కులో పడుకున్నాడండి, వీధిలో చాయ్ తాగడానికి లేని పరిస్థితిలో ముంబై ఇంటిలో కుళాయి వాటర్ తాగి రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పడుకుని దేవుడిని పరిచయం చేశారండి. ఫుట్పాత్ మీద పడు కుళాయి నీళ్ళు తాగడండి. మనకు సామాన్యంగా ఇంట్లో పుట్టింది స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, కోట్ల కథలు, స్ట్రేట్ బంగారు, ఇంత కోట్లకు పడగలెత్తిన వ్యక్తి కూడా దేవుని సువార్త ప్రకటించడం కోసం తన సుఖాలు సౌఖ్యాలు వదులుకుని మున్సిపల్ నీళ్ళు తాగుతుంది, రోడ్ల మీద పడుకుంటే. ఆలోచించండి, భక్తి స్థితిలో మనం ఏం చేస్తాం? ఏం బ్రతుకుతాం? కొన్ని అయిపోతున్నాం, హస్తులు వదులుకున్నాం, వ్యాపారాలు వదులుకున్నాం, సుఖవంతమైన లైఫ్ వదులుకున్నాడు. ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ అండి ఆయన. చాలా మంది ఈరోజు సేవకి వేస్ట్ మెడల్స్ వస్తారు, కొంతమంది గతి లేకపోతే బయట పట్టుకుని సేవకు వస్తున్నారు. ఆయన ప్రయోజనం ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్, ఆయన గోల్డ్ మెడలిస్ట్. మన సెక్రటరీ చింపు పాడేశాడు. ఎప్పుడైనా ప్రభా ఇలాంటి కష్టం, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఇంజనీరింగ్ పట్టా ఉంటే ఉద్యోగం చేసుకుందాం, లక్ష్యంగా వస్తుంది అని ఆశపడితేమో ప్రభా అని చెప్పి దాక్షిణ్యంగా తన సర్టిఫికెట్ చింపేసి కాల్ చేసిన మా అనుభవం ఎలా చేసేది? ఎలా చేశాడు చేస్తాడు? ఆలోచించాడు. ఆయన వివాహం చేసుకోకుండా తన ఎప్పుడు కాలం అంతా ఎవరు సమర్పించాడు చేశాడు? ఒక సమర్పించాడు. పండిత రమాబ వీరందరూ తెలుసు. పండిత సహోదరి ఎన్నో శ్లోకాలని అవకోసం ప్రకటిస్తుంది పండిత రమాబ. తర్వాత మారిపోయి ప్రభుత్వం ప్రకటిస్తుంది పండిత రమాబ. వస్తే చాలా మంది అనుకుంటారు నేను ఏం చేయగలను? నేను ఒక అమ్మాయిని అనొచ్చే, చిన్న వయసులో భర్త చనిపోయాడు పండిత రమాబాయ్. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ప్రభు కొరకు మండే అగ్నివలే బ్రతికింది రమాబాయ్. పట్టండి యూట్యూబ్ లో. స్త్రీ ఆత్మీయులతో మనం ఏమి తెచ్చుకుంటున్నామంటే ఈరోజు ప్రాస్పరిటీ గాస్పెల్ ఆశీర్వాదం. పిల్లలు ఇస్తాడు దేవుడు, ఉద్యోగం ఇస్తాడు దేవుడు, వ్యాపారం ఇస్తాడు దేవుడు, మంచి గృహాన్ని ఇస్తాడు దేవుడు, వ్యాపారం అభివృద్ధి పరిస్తాడు దేవుడు, ప్రమోషన్ ఇస్తాడు దేవుడు.
అవి కూడా మొదట 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 నా నీతిని నీకు ఇస్తాను. ఇప్పుడు బస్సింగ్ అన్ని వదులుకుని వస్తే అమ్మకాలు సిగ్గుపరచడాన్ని, ఏసం గారు అన్ని వదులుకుని వస్తే సిగ్గుపరచడాన్ని కొన్ని కోటికి నష్టం ఉంది. బస్సింగ్ గారు కోటికి నష్టం. మొదటి ఇప్పుడు కూడా మన వాడికి సామాన్యంగానే పడుతుంది. గుర్తుంచుకోండి, బయటకు వచ్చినప్పుడు మనం రిక్తులుగానే బయటకు వస్తాం, సమస్యలు ఎదుర్కొంటాం. తినడానికి తిండి లేని రోజు వస్తుంది, తాగడానికి నీళ్ళు లేని రోజు వస్తుంది, సహకరించడానికి ఒక మనిషి కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితి వస్తుంది. ఒక బంధువు కానీ, ఒక స్నేహితుడు కానీ, ఒక సంగతి ఎవరు మనకు సహకరించుకుని ఇబ్బంది పెట్టే రోజు కూడా మన జీవితంలో వస్తాయి. అది అసలు ప్రభుత్వం నిలబడగలిగితే బాక్సీ గారు దీవించాడు, ఏసన్ గారు దీవించాడు, పండిత రామారాయణ దీవించాడు, ఆరోగ్యమూర్తి గారు దీవించాడు. ఎంతో ఫ్యాషనేట్గా చేశారు. మీరు ఊహించగలరా? ఒక అమెరికా దేశంలో విపరీతమైన మంచి వ్యాపారం జరుగుతుంది. అమెరికా లాంటి దేశాల్లో సెక్స్ అనేది బహిరంగంగా వాళ్ళు పర్మిషన్తో చేసుకుంటారు. ఊహించగలరా? ఒకే ఒక సువార్తలు నిలబడి వాక్యం చెప్పడం మొదలు పెడితే మంచి అమ్మకాలని వాక్యం చెప్పినంత కాలంలో మంచి అమ్మకాలు పడిపోయాయి. ఆయన వాక్యం చెప్పినంత కాలంలో ఆయన ప్రభావాన్ని బట్టి, ఆయన వాక్య ప్రభావాన్ని బట్టి సెక్సువల్గా వ్యభిచారం పరిస్థితులు తగ్గిపోయింది. ఆయన తెలుసా, బిల్లిగా అమ్మాయిని ప్రార్థన చేశాడంట. దేవా నన్ను వాడుకుంటావా, నన్ను వాడుకుంటావా, జాబ్ వేసి వాడుకున్నావు, వాడుకుంటావా, మొక్కలు ప్రార్థన చేసేది ఆలోచించండి. నేను అది చదివినప్పుడు సిగ్గుపడ్డానండి. ఒక దైవజనుడు వాక్యం చెప్తే తాగిపోతుంది మారిపోయారు, విభిచారం చేసేవాళ్ళు మారిపోయారు. నేను ఎందుకు ఆ స్థాయిలో వాడుకోవాలి? ఎక్కడ వాడుతుంది నాలంత ఎడిషన్ లేదు. ఒకరు ఈ జనసేవకు మాట్లాడితే ఈ ప్రాంతంలో నేను ఎక్కడ పరిచయం చేస్తున్నాను, ఏ టీవీలో వర్తమానం వింటున్నారో, నేను ఉన్న ప్రాంతంలో ఎక్కడ స్వార్థీకరణ జరుగుతుందో ఎందుకు మార్చలేకపోతున్నాడు, తిరుగుబోతులు ఎందుకు మార్చలేకపోతున్నాడు. ఒక దైవజనుడు ఒక్కడ నిలబడితే కోట్ల మధ్య అమ్మకాలు పడిపోయాయి, కోట్ల మంది సెక్స్ వర్కర్లు తగ్గిపోయారే, వ్యభిచారం చేసే మనుషులు తగ్గిపోయారే. ఏం చేయగలుగుతున్నాను? ఒక్కడు నిలబడితే ఇంకా ఈ మధ్యాహ్నం మీతో కానీ వాక్యం వింటున్న వార్త కానీ చెప్పే మాట నా హృదయంలో చెప్పే మాట తెలుసా? వచ్చినాడు ప్రభు కొరకు సువార్త చేద్దాం. ఆషామాషిగా మందిరానికి రాకండి, ఆషామాషిగా కన్నీరు వెళ్ళకండి, పరధ్యానంగా కన్నీరు వెళ్ళకండి. మీరు మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నువ్వు మర్చిపోవాలి. నువ్వు మోకాళ్ళలోప్పుడు నీ గుర్తు రావాలి, నశించిపోతున్న ఆత్మను గుర్తు రావాలి. సిలువపై ఆడుతున్న ప్రభు నీకు కనిపించాలా, పాడైపోతున్న ప్రజలు నీకు కనిపించాలా, నీ గుండెలో లోతుల్లో ప్రార్థన వస్తే దేవుడు కార్యం చేస్తాడు. మీకు ఆక్సిజన్ ప్రతి చోట లక్షల ప్రజల మంది రక్షిస్తారు. దేవుడు అలా రక్షించబడాలి అని అంటే మోకాళ్ళని కావలసిన పక్కన పెట్టండి. ప్రార్థన మంది నుంచి కలగకుండా మోకాళ్ళు నీకు నిరూపించదేవా. నీకు తప్ప కూడా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన నిరూపించండి. మనం చేసుకోవాల్సిన తీర్మానం ఒకటే, దేవా నా పాటకు నా మీద కూడా ఉంటాయా, వీళ్ళకి రాలేదే కాదు నా మీద, వీళ్ళకి పేరు మీదే కాదు నా మీద, భారతదేశంలో బాక్సింగ్ గారి మీదే కాదు నా మీద, ఏసవి గారి మీదే కాదు నా మీద, ఆరోగ్య మూర్తి గారి మీదే కాదు నా మీద, పండిత రమా గారి మీదే కాదు నా మీద కూడా, ఆ దైవజనుడి మీదే కాదు నా మీద కూడా. ఈ భావాన్ని ఇప్పుడు వరకు లేకుండా ఇష్టపడి పెంచి నీ కొరకు పారాపడంగా ఈ ఒక్క దేశం వెనక జరగకుండా నాకున్న సమస్తాన్ని నీ కొరకు ఇవ్వడానికి సిద్ధంలో అనుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. ఆహ్వానించి చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన మా పడుతుంది. చిన్న ప్రార్థన ఒక్క నిమిషం తీర్మానం చేసుకోవడానికి ఇష్టం. మనను వెలగాలి ఒక దివ్య వెలుగై, మనము వెలగాలి ఒక దివ్య వెలుగై, వెలిగించాలి జగతినంతా
జగతినంతా కదలి రావాలి కరుణాంత మనలో కదలి రావాలి కరుణాంత మనలో కదలిపోవాలి కఠినాత్ములంతా కరిగిపోవాలి కఠినాత్ములంతా మారిపోవాలి ఈ లోకమంతా చేరావాలి ప్రభు యేసు చెంత మారిపోవాలి ఈ లోకమంతా చేరావాలి ప్రభు యేసు చెంత మంచి మనలోన పెంచాలి ఎప్పుడు మంచి మనలోన పెంచాలి ఎప్పుడు పంచుకోవాలి పరవారితో మారిపోవాలి ఈ లోకమంతా చేరావాలి ప్రభు యేసు చెంత మారిపోవాలి ఈ లోకమంతా. ఈ మాటలు వింటున్నప్పుడు ఒక్క నిమిషం మన హృదయం ప్రశ్నించుకుందాం. మనపై ఈ మోపబడి ఉన్న అయ్యో సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ అన్నాడు పౌలు. వాక్యం వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా, ఇంకా సువార్త భారం లేకుండా ఉన్నాం. ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నా, సమయాన్ని వదులుకోవడానికి వెనకాడుతున్నా. నీకు నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ తరం, నీ అభివృద్ధి ఇదే కదా ఆశపడి భక్తురాలు అనుకుంటే నీకు రక్షణ లేదే, వీళ్ళకి అనుకుంటే నీ చేతుల భయం లేదే, కామాలనుకుంటే నీకు రక్షణ లేదే, బక్సింగ్ అనుకుంటే నీ సంఘాలు లేవే, ఏ సంఘాలు అనుకుంటే ఎంత అద్భుతమైన సంఘాలు, ఎంత అద్భుతమైన ఆరాధన లేదే. ఏదో వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాలో భారం లేదు, ఇక్కడ నుంచి తీర్మానం చేసుకుంటున్నాను. నా గుండె లోతుల నుంచి మరణం వరకు నీకు హక్కు బ్రతుకుతాను ప్రభు. ఈ రోజు ఉపవాసం ఉండి కన్నీరు కార్చేది ఎందుకో తెలుసా? నామకార్థంగా కాదు. నేను రక్షణ పొందింది నామకార్థంగా కాదు అని ఎవరైతే ప్రభు అనుకుంటున్నాను, ఈరోజు మాట్లాడుతున్నప్పుడు వర్తమానం వింటున్నాను, నీవైనా ఒక్క నిమిషంలో అంతరం నుంచి పరిశీలన చేసుకుని చిన్న తీర్మానం చేసుకోగలవా? నువ్వు తీర్మానం చేసుకుంటే నీ కొరకు ఒక దైవజనుడిగా, నీ యొక్క దైవజనుడిగా నీ కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్క నిమిషం ప్రార్థించి చిన్న తీర్మానం చేసుకు ప్రభా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నా ప్రాణం పోయిన నీ కొరకు ఖర్చు పెడతానయ్యా, నా ధన ధాన్యాలు, నా ఆరోగ్యం, నా సమయం, నా సమస్తం నీ కొరకే అడిషికుంటే నీ ముందు చూస్తున్న సేవ కూడా నామకార్థంగా సేవ చేస్తే మోకాళ్ళై ప్రార్థన చేయి. నీ కొరకు, నీ సంఘం ప్రతి కొరకు దేవుని ఆత్మాభిషేకం పొందుకోవడానికి నీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను నలుగురు పోగు చేస్తావు చాలు లేకుండా ఆహారం నీలో లేదేమో, దేవుడు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడేమో. ఒక నిమిషం ముందు నామకార్థమైన పరిచయం చేశానయ్యా, దాసు ద్వారా నాతో మాట్లాడవయ్యా, మంది అగ్ని వంటి సేవ చేస్తానయ్యా, చిన్న తీర్మానం చేసుకో. నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీ సమస్యలతో చేస్తున్నావు, నువ్వు చావడానికి వీడియో బ్రతికి ప్రభు కొరకు బ్రతుకో. నీ కొరకు బ్రతుకుతాను, మరణం పడక వరకు నీ కొరకు బ్రతుకు తీర్మానం చేసుకుని నీ కొరకు చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధులు మా ప్రియ పరలోకపుత్రుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇదిగో మాతో మాట్లాడిన మీ ప్రేమ బట్టి మీ లెక్కలు స్తోత్రాలు చేస్తున్నాను. ఇదిగో దేవా, మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి దేవా. ఇదిగో తండ్రి, ఈ రోజు ఈ మధ్యాహ్నంలో ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, స్వార్థ ప్రకటించవలసిన భారణ నాపై మోపబడి ఉన్నదని పౌలు గారు చెప్పారు. ఈ రోజు మాటలు పెట్టినప్పుడు దేవా, నాపై కూడా మోపబడి ఇప్పుడు పౌలు గారు అనుకున్నాడు, వాళ్ళపై విడపడుతున్నాడు, సేవకులు అనుకున్నాడు. అది మాట్లాడాలి. ఈ వాక్యం ఉన్న సేవక ప్రభు, ఏ సేవకుడైనా అవును ప్రభు, నామకార్థమైన సేవ చేశాడైనా
ఈరోజు నుంచి ఆత్మల బాధ కలిగి సేవ చేస్తాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కొట్టినా, దూషించినా, అవమానించినా నీ కొరకు ఒక్క అడుగు కూడా వెనక తట్టలేదు ప్రభు. అలాగే ప్రభు నీ కొరకు ఖర్చు పెట్టలేకపోయాను, నీ కొరకు స్వార్థ చేయలేకపోయాను, నీ కొరకు ధనాన్ని ఇవ్వలేకపోయాను, నీ కొరకు సమయాన్ని ఇవ్వలేకపోయాను, నా కోసం నష్టాన్ని చూస్తున్నాను, కష్టాన్ని చూస్తున్నాను, ఇలాగైతే ఎలా అనుకుంటున్నాను. కానీ నీ కొరకు బ్రతకాలని తెగింపు రావలేదు. నీ వాక్యం ఇచ్చినప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను ప్రభు. మరణం వరకు తాపాలి, మరణం వరకు వాక్సీ గారి, మరణం వరకు వేసన గారి ప్రాంతంలో ఉన్న ప్రభు అనేక మంది మా భారతదేశంలో పనిచేసిన సువార్థికులు అని నేను కూడా పరిచయం చేస్తాను ప్రభు. ఎవరైతే తీర్మానం చేసుకోవాలి, తీర్మానం స్థిరపరిచి బలపరిచి అంతం వరకు నీ కొరకు నమ్మకంగా ఉండే వాక్యాన్ని దయచేసి బలపరచమని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్న ఈ వేడుక వచ్చినాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.